కార్తిక్ గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడినవాడు, ఆయన చెప్పనివ్వండి ఒక్క నిమిషం ప్లీజ్ మేడం. కార్తిక్ గారు ఒక్క 5 నిమిషాలు మీరు కామ్గండి ప్లీజ్. రవి గారు మేము గాంధీ భవన్ ముట్టడానికి ఎక్కడ చెప్పాం, గాంధీ భవన్కి వెళ్తాం, గాంధీ భవన్ వినతి పత్రాలు ఇస్తాం, అన్నా బాధ్యత నీవే తీసుకోవాలని మనం చెప్పిన చెప్తే ఏం మాట్లాడలేదు ఇప్పటివరకు కూడా గమనిస్తుంది. మేము ఎక్కడ కూడా మాకు గాంధీ భవన్కు పోయి ఏదో చేయాలని లేదు, మా వినతి పత్రాలు ఇస్తాం. దీన్ని కష్టపడి మేము ఎందుకు ప్రింట్అవుట్ చేసుకుంటాం? నిన్న స్టడీ హాల్ అవ్వకుండా కూడా దాదాపు 4 గంటలు దీన్ని ప్రిపేర్ చేయడానికి, ఓన్గా ప్రిపేర్ చేయడానికి ఇంత టైం పెట్టింది. 4 గంటలు దీన్ని ప్రిపేర్ చేసిన. ఎందుకు అక్కడ పెద్ద పెద్దోళ్ళు ఉంటారు, చాలా రాజకీయ అనుభవంగా కలిగిన వాళ్ళు ఉంటారు. ఒక్క వర్డ్ మిస్టేక్ అవ్వద్దని దీన్ని తయారు చేసినాం. ఎందుకు తయారు చేస్తాం? మేము యుద్ధానికి పోయేట్లాకుంటే దీన్ని ఎందుకు తయారు చేసుకుంటాం, దీన్ని ఎందుకు తీసుకుపోతాం? మాకు యుద్ధం వెళ్ళాల్సిన అవసరం లేదు. మేము ఎందుకు అడగాల్సిన అవసరం వస్తుంది మీరు గుర్తించుకోవాలి. వాళ్ళని అడగం వీళ్ళని అడగం అనేది పక్కకు పెడితే మిమ్మల్ని ఎందుకు అడగాల్సి వస్తుంది అంటే, మీరు మా దగ్గరకు వచ్చి హామీ ఇచ్చింది, మీరు మా దగ్గరకు వచ్చి మేమున్నాం మీ వెనక అని ఇచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఇంకెవడు వచ్చినా వాళ్ళని కూడా అడుగుతాం. మా దగ్గరికి ఎవరు వచ్చినా మేము మీ దగ్గరికి రాలేదు, మీరు మా దగ్గరికి వస్తేనే సరే. మిమ్మల్ని నమ్మినాం, మీ పార్టీని నమ్మినాం, రాహుల్ గాంధీ గారిని నమ్మినాం, రేవంత్ రెడ్డి గారిని నమ్మినాం, మీకు ఓట్లేసినాం, ఓట్లేసి గెలిపించుకున్న తర్వాత సంవత్సరం అని చెప్పింది. సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు, కానీ నేను 2 లక్షలు అడగట్లేదు. మాకు ఇమ్మీడియట్గా కావాల్సిన ఏంటి, ఒక 4-5 ఉద్యోగాలు, 4-5 నోటిఫికేషన్లు ఉన్నాయి. ఆ నోటిఫికేషన్లు వేయండి అయ్యా అని అడిగినాం. దానికి ఎక్కడ పడితే అక్కడ ఇంకొక ఆయనేమో వీళ్ళు బీఆర్ఎస్ ఏజెంట్ అంటారు, ఇంకొక ఆయనేమో వీళ్ళు బీజేపీ ఏజెంట్లు అంటారు. దానికి కూడా చెప్పిన మొన్న సవాల్ విసిరిన, ఎవరైతే అంటున్నారు కదా నిరుద్యోగులు కాదు బీఆర్ఎస్, రమ్మన్ నేను స్టడీ హాల్ చూపిస్తా. నా స్టడీ హాల్లో సీసీ కెమెరాలు ఉంటాయి. ఉదయం 4:35 నేను స్టడీ హాల్లో ఉంటాను. ఉదయం 4:35, 1 నిమిషం అటు ఇటు జరిగినా ముక్కు నీళ్ళకి రాస్తా. నేను గనక లేదు మేము చదువుకున్న వాళ్ళం అంటే, నేను అదే చెప్పిన, అశోక్ నాథ్ చౌరస్తాలో నా ముక్కు నీళ్ళకి రాస్తా. నేను చదువుకునేట్లాకుంటే మేము నిరుద్యోగులమే చదువుకునేట్లాకుంటే బరాబరి మీరు వచ్చి ముక్కు నీళ్ళకి రాయాలి. 2వ పాయింట్, ఇంతకుముందు అంటారు మీరు ఎందుకు అడుగుతారు, మీరు ఎందుకు అడుగుతారంటారు కొంతమంది. మేము ఎందుకు అడగకూడదు? మేము భారత రాజకీయాలు చదివినాం, భారత రాజ్యాంగాన్ని చదివినాం, భారత ఆర్థిక వ్యవస్థ చదివినాం, భారత సామాజిక వ్యవస్థ చదివినాం, భారతదేశంలో కాకుండా ప్రపంచంలో ఉన్న సమస్యలపైన అవగాహన ఉన్నాం. మాకు అన్యాయం జరుగుతుందంటే మేము ఎందుకు అడగరాదు? మేము ఎవరి కోసం అడగరాదు? మా కోసం మాకు అన్యాయం జరుగుతుంది, మాకు 1 లక్ష ఉద్యోగాలు 2 లక్షలు ఇస్తామని కనీసం 1 సంవత్సరంలో 1 లక్ష ఇచ్చి మీరు గమ్ముంటే అయిపోతున్నాయి. అది కూడా కాకపోయి పోనీ అట్లని మేము ఏం చేసినాము, ప్రేయర్ చేయడానికి. స్వాతంత్ర ఉద్యమంలో అతివాదులు మితవాదులు ఉంటారు. మితవాదులు ప్రేయర్ చేస్తారు, అట్లా ప్రేయర్ చేయడానికి. ఈరోజు చెప్తున్నా మేడం, ఈ వేదిక నుంచి ఇంకా ప్రేయర్లు అయిపోయినాయి. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాలు చెప్తున్నా, ఇంకా విప్లవమే జరుగుతుంది. మీరు నోటిఫికేషన్లు ఈ స్థానిక సంస్థల ఎలక్షన్ ముందు వేయకపోతే ఇంకా విప్లవమే జరుగుతుంది. ఆ విప్లవానికి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఇప్పుడే మేము గాంధీ భవన్కు ఈ వినతి పత్రం వేయకపోతే మా వెంకటేష్ని, మా జనార్దన్ని, అశోక్ సార్ని అందరినీ కూడా రాత్రి అరెస్టులు చేస్తున్నారు. ఉదయం 4 గంటలు 4:30-5 ప్రాంతం నుంచి ఫోన్ మోతనే ఉంది మేడం, ఫోన్ మోతనే ఉంది. ఎందుకు అంత ఇబ్బంది పెడుతున్నారు? మేము చెప్తున్నా, ఆయన కూడా మాకు ఎస్ఐలు సీఎల్ చేసినా కూడా చెప్పిన, సార్ మీరు గుర్తించుకోండి, మేము ఎక్కడ కూడా ప్రొటెస్ట్ చేయం, మేము ఓన్లీ పోయిస్తాం, లేదంటే మీరే రాండి మమ్మల్ని 10 మందిని దొరకపోండి లోపలికి ఇప్పించొద్దు సార్ అని చెప్తే కూడా మా మీద ఇబ్బంది పెడుతూ మా ఇళ్ళలోకి ఫోన్ చేస్తూ సీసీ కెమెరాలో చూడండి మేడం, ఇంటి దగ్గర చూపిస్తా, మా ఇంటి చుట్టూ పోలీసు వెహికల్ తిప్పుతా ఉంటున్నారు. ఇంత ఇబ్బంది ఎందుకు గురి చేస్తున్నారు? అయిపోయింది. ఇంకోటి రవి గారు స్టార్టింగ్ లో ఇంకొక విషయం చెప్పారు, చనగాని దయాకర్ గారు అక్కడే ఉండి ఎవరిని అరెస్ట్ చేయాలి ఏంటి అనేది పోలీసులకు ఆయనే డైరెక్షన్ ఇస్తున్నారు. ఇప్పుడు అదే చెప్తున్నా, మేము అక్కడికి వస్తే హార్న్ వస్తున్నాడు చూడండి, డైరెక్షన్ ఇస్తూ అరెస్ట్ చేస్తున్నాం, దగ్గర ఉండే అరెస్ట్ చేస్తున్నాం. ఎందుకు ఇంత ఇది ఎందుకు? ఒక రాజకీయ పార్టీ వ్యక్తి ఉండి, ఒక కాంగ్రెస్ అధికారంలో ఉండి అధికార పక్షాన్ని నిలబడ్డ వ్యక్తి మమ్మల్ని నిలబడి అరెస్ట్ చేపిస్తారా? మేము అనుకున్నాం ఆయన కూడా ఉద్యోగం కాబట్టి మా కోసం వస్తుండేమని మేము అనుకున్నాం మేడం. ఆయన కూడా రాజకీయ నిరుద్యోగి. దయచేసి చనగారి దయాకర్ గారు ఇక్కడ ఉన్నప్పుడు ఈ విషయాలన్నీ వారు ఉన్నప్పుడు చర్చ పెడతారు కదా, వారు ఉన్నప్పుడు ఆయన మీద ఆరోపణ, ఇక్కడ లేనప్పుడు ఆరోపణలు చేయొద్దు. ఆయన ఇప్పుడు ఇక్కడ లేడు, ఆయన దానికి సమాధానం చెప్పలేడు.
దాన్ని అదనుగా తీసుకున్నట్టే ఉంటది తప్ప అయితే విషయం దీనికి ఇది శాంటిటీ వ్యక్తిగతం కాదు కదా, పార్టీ పరంగా ఉన్నప్పుడు దాన్ని ఎట్లా తీసుకుంటారు? వ్యక్తిగత ఆహా, ఒక నిరుద్యోగి మాట్లాడుతుంటే ఎందుకు ఆగలేకపోతున్నది? ఆయన ఇక్కడ ఉంటే సమాధానం ఎందుకు మాట్లాడుతున్నాడు? మీకు సమాధానం చెప్తాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు మేడం? మేము మాట్లాడుతుంటే ఆపమన్నారు కదా, ఎందుకు లేదు, ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఆయన లేని మనిషి గురించి ఏం జరిగిందో తెలియనప్పుడు మాట్లాడద్దు. పోయినాము స్టేషన్ తీసుకుపోయింది ఇది చేసింది. అయితే ఓన్లీ వినతి పత్రాలు తీసుకుపోతే కేసులు పెట్టాలా మేడం? ఇప్పుడు అశోక్ సార్ని అరెస్ట్ చేసి పంపుతున్నారు, ఎఫ్ఐఆర్ అయిందని సమాచారం. ఓకే, అంత ఎందుకు మేడం? అదే అశోక్ సార్ మీకోసం మీ ఎన్నికల కోసం బస్సు యాత్రలు తిరిగి మీ వెనకనే నడిచిండు కదా. ఈరోజు అశోక్ సార్ ఇంతకుముందేమో అశోక్ సార్ ముద్దుండే, ఇప్పుడేమో అశోక్ సార్ వద్దానికి వస్తుంది. ఎందుకు మీకు ఇంతగానం? మీరు అశోక్ సార్ని ఆ కేసుని ఇమీడియట్గా ఆ కేసును బర్తరఫ్ చేసి అశోక్ సార్ని ఇమీడియట్గా రిలీజ్ చేయాలి. లేకపోతే ఇక దానికి తగిన బుద్ధి మేము చెప్తాం, అది మా దగ్గర ఉంది. ఎన్ని రకాలుగా మమ్మల్ని హింసలకు గురి చేస్తున్నాం. దయచేసి ఏఓటీవీ ద్వారా మీకు యావత్ ప్రపంచానికి తెలియజేయడం ఏంటంటే నిరుద్యోగుల పైన కక్ష కట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ తెలంగాణ సమాజం మమ్మల్ని రక్షించుకోండి, తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, మమ్మల్ని రక్షించుకోండి. మీరే ఇవన్నీ పొలిటికల్ ఆరోపణలు మేడం, ఇవన్నీ పొలిటికల్ ఆగలేకపోతున్నాడు. అవును, మరి ఆగలేకపోతున్నాడు. ఇది అడుగు, ఎందుకు ఆగలేకపోతున్నాడు? ఎందుకు ఆగలేకపోతున్నాడు? ఇది ఒకటే కాదు, ఎందుకు ఆగలేదు? ఇప్పుడు మమ్మల్ని ఆగమన్నాడు కదా, ఆయన ఎందుకు ఆగలేకపోతున్నాడు? ఈ రాష్ట్రంలో ప్రధాన ఎందుకు ఆగలేకపోతున్నాడు? ఆయన ఆపండి, ఆయన ఆపండి. ఇప్పటిదాకా మాకు ఆపండి కదా. మీరు మాట్లాడలేదు, ఆగినందుకు మధ్యలో ఆయన మాట్లాడుతున్నాడు. ఒక నిరుద్యోగి ఆయన మాట్లాడమనండి, ఎందుకు మాట్లాడుతున్నాడు? వాళ్ళకేంటి సంబంధం? నేను వాళ్ళ గురించి ఏమనలే. ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఒక నిరుద్యోగి చెప్పినప్పుడు మాట్లాడేటువంటిది అయితే ఉండాలి కదా. చెప్పినటువంటి వినాలి కదా మేడం. కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ ముట్టడి. మా తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, మా తల్లిదండ్రులు, మా అక్కలకు, ఈ తెలంగాణలో యావ సమాజానికి మమ్మల్ని మీకు చేతులెత్తి వేడుకుంటున్నాం, చేతులెత్తి నమస్కరిస్తున్నాం. మమ్మల్ని రక్షించుకోవాల్సింది మీరే, మమ్మల్ని నిలబెట్టాల్సింది మీరే. మీకందరూ కూడా వేడుకుంటున్నాం. ఇంకా మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ ఇంకెంత హింసలకు గురి చేస్తుందో ఇదే మేడం. దీన్నే పొలిటికల్ ఆరోపణలు అన్నారు. పొలిటికల్ స్టేట్మెంట్ ఎలా పొలిటికల్ స్టేట్మెంట్ మేడం. రాజహింస గురించి పార్టీ మాట్లాడే హక్కే లేదు. ఎందుకు నైతిక హక్కు లేదు. వేరే వాళ్ళ మాట వాళ్ళకి నైతిక హక్కు లేదు, కానీ వాళ్ళకి మీరెందుకు వేరే వాళ్ళ టీఆర్ఎస్ విషయంలో పార్టీ మాట్లాడే నైతిక మాట్లాడుతున్నారు? హక్కే లేదు. ఇంకోటి, ఆయన మా ప్రాణాలని కాపాడుకోండి, ఏమేదో ప్రాణాల కోసం ఈ రోజు ముట్టడి చేసింది వాళ్ళు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసింది వాళ్ళు. ఆయన ఆల్రెడీ ఆ హింస ఏ హింస మేడం? ఏ హింస? మీరు గాంధీ భవన్ కి ముట్టడికి పోయిన వాళ్ళు, మీరు ముఖ్యమంత్రి గారి ఇంటికి ముట్టడికి పోయిన వాళ్ళు, మీరు ముట్టడికి పోయి పోలీసులతో నిలువరిస్తే మీ ప్రాణాలకు హాని ఉందంటారా? ముట్టడికి పోయిన వాళ్ళు ఆ వినతి పత్రాలు, ఆ బుక్కులు తీసుకొని పోతారు. ఇదే మేడం, మళ్ళా జెండాలు పట్టుకొని కర్రలు పట్టుకొని నిరసనలు చేసుకుంటా ఇన్ని నెలలుగా జెండాలు పట్టుకుపోయారా? ఇన్ని జెండాలు నెలలుగా పట్టుకుపోయారా? జెండాలు పట్టుకుపోయారా? ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి జెండాలు పట్టుకొని పోయారు మేడం. ఎప్పుడు? ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి జెండాలు పట్టుకొని పోయారు. మేడం, ఇక్కడ వాళ్ళకి అసలు జెండా ఏముంది? వాళ్ళకి అసలు జెండా ఏముంది? జెండాలు పట్టుకోనికి వాళ్ళకి జెండా ఎక్కడ ఉంది? జెండా పట్టుకోనికి ముఖ్యమంత్రి గారి ఇంటి మీదకి ముట్టడినప్పుడు కరెక్టే కాదు. మాట్లాడినా నేను. ఇంటికి వెళ్ళారు, కలవడానికే పోయారు. జెండాలు పట్టుకొని పోతే జెండాలు తీసుకున్నారు మేడం. ఏ జెండాలు ఏమో పట్టుపోయారు? మరి వాళ్ళకే తెలవాలి. ఏ జెండాలు పట్టుపోయారో చెప్పండి. ఆగండి, ఇప్పుడే చూపిస్తాం మేడం. ఏ జెండాలు పట్టుపోయారో చెప్పండి. వాళ్ళకి మేడం, నిరుద్యోగులకు మేము జెండాలు ఎందుకు అంటున్నామంటే భయభ్రాంతులకు ఎందుకు గురి చేస్తున్నారంటే, ఇందిరానాయక్ మాట్లాడినప్పుడు, అద్దంకి దయాకర్ గారితో మాట్లాడినప్పుడు 2 రోజుల్లో నీ అంతు చూస్తా, నిన్ను చూసుకుంటా, నువ్వు ఏంటో చూపిస్తా అంటే అద్దంకి దయాకర్ గారు అద్దంకి దయాకర్ గారు ఇందిరానాయక్ గారికి చెప్పిండు. మా నిరుద్యోగి ఇందిరానాయక్కి అద్దంకి దయాకర్ చెప్పినటువంటి మాటలు. 2 రోజుల్లో చూసుకుంటా అంటే 2-3 రోజుల్లో నీ పని అంతమైంది, నిన్ను చూస్తా, ఆ విధంగా భయపట్టిస్తా ఉన్నారు కదా. కావు, అదే కదా, అది స్టేట్మెంట్ కాదు, అది భయపట్టిస్తా ఉన్నట్టే కదా మేడం కాంగ్రెస్ పార్టీ. నేనేమంటున్నా